మిస్టర్ సోమసింగ్, రాష్ట్రమంతా ఎలక్షన్ జరుగుతున్నది. ఆ ఒక్క నియోజకవర్గంలో ఒక్క నామినేషన్ రాలా? వై? సార్, ఆ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. అక్కడ ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ అభ్యర్థి ప్రభుత్వం పైన ఫామ్ అవ్వదు. అందువల్ల ఏ ఒక్క పార్టీ కూడా అక్కడ పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు సార్. నన్ను అధికారిగా నియమించిన ఈ నియోజకవర్గాన్ని మాత్రం ఎలక్షన్ జరిగిపోతే ఎలా? సార్, అక్కడ పోటీ చేయడానికి ఏ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. ఏం చేయమంటారు? సరే, ఓ పని చెయ్యి. ఆ నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయొచ్చు అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వు. ఓకే సార్. దట్స్ గుడ్. నేను ఎమర్జెన్సీ వర్క్ మీద ఢిల్లీ వెళ్తున్నాను. నామినేషన్ టైం వరకు నేను వచ్చేస్తాను. అదే ₹1,00,000 ఇచ్చిండు కదా, అది ఏమయ్యా మాట? ఫోన్ చేద్దాం సార్, ఇస్తామన్నా. అది కాదు, వాడిని మొత్తం ₹1,00,000 మనకి అవసరం ఉన్నది ఇప్పుడు. ప్రదీప్, ఏం కొంపలు మునిగిన అట్లా ఆవేశంతో ఊరుకుంటున్నా? మన ఊర్లో ఎమ్మెల్యే నిలబడడానికి ఎవరు పోటీ చేయడం లేదయ్యా. అవునారా? అవునయ్యా. ప్రదీప్, అవునయ్యా. ఇప్పుడు పేపర్కి ఇచ్చినారు, యా ఊరోళ్ళు వాళ్ళే నిలబడాలంటయ్యా. మరి ఇప్పుడు ఏం చేస్తామంటావు? ఏం చేస్తామంటావయ్యా? ఇప్పుడు మన ఊర్లో నువ్వే నిలబడాలయ్యా. అదిరా ప్రదీప్, ఈ రాజకీయం నాకు ఎందుకు రా మనకి? కాదయ్యా, నువ్వు పులి బిడ్డలంటాడు, నువ్వు నిలబడుకోకుంటే ఎట్లయ్యా? నువ్వే నిలబడుకోకుంటే ఎట్లా పెద్దయ్యా? అదే రామంజనేయులు పెద్ద శిక్ష తెచ్చి పెడతారు కదా అప్ప నాకి. ఈ ఊర్లో నిలబడడానికి మీరయ్య గారు పెద్ద దిక్కు ఎవరు? ఇంక మీరే నిలబడాలా. సరేరా, మీరు అంటున్నారు కనుక మన ఊరికి బాగా చెయ్యాలని నిలబడతాను. పోరా, నువ్వే నిలబడాలా గారు? నిలబడతాను. అయ్యగారు ఎమ్మెల్యే అయినారు. జిందాబాద్ జిందాబాద్. అయ్యగారు ఎమ్మెల్యే అయినారు. జిందాబాద్. అయ్యగారు ఎమ్మెల్యే అయినారు. జిందాబాద్. మయ్యగారు ఎమ్మెల్యే అయినారు. జిందాబాద్. రామాయణాలు అయ్యా సార్, మన ఆమ్దాల పంట వచ్చింది కదా. అవును సార్. మనకి ఎలక్షన్ నిలబడుతున్నాం కాబట్టి అవును సార్. మనకి బోలు డబ్బులు కావాలా. అవును సార్. ఆ ఆమ్దాలు అమ్మేసి అవును సార్. రేపటికల్లా నువ్వు డబ్బులు తీసుకొని వచ్చేసాయి. ఓకే సార్. పో రేపు అయ్యగారు ఊర్లోకి పోయి మనకి ఎవరు పోటీ కావద్దంటే చెప్పు. ఎవడనకి నా కిరికిరి చేస్తాడా నా చెవులో వచ్చి చెప్పు. చూస్తాయి గారు నేను. అదే చూడు బా, ముందు పని చూడు. సరే. ఇప్పుడు ఈ సుంకన్న ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఈ నిలబడితే నాకెదురు నిలబడే మునగాడు ఉన్నాడా? తినమ్మా బంగారు కొండ తిను. ఏంద్రా నా జీవితం, ప్రతోని జీవితంలో మార్పులు వచ్చి ఎక్కడికెక్కడికో పోతున్నారు. నా జీవితం ఏమో ఎక్కడేసిన గొంగలి పురుగులాగా అక్కడే ఉంది. ఇదేమో ఈ పచ్చిగడ్డి తిందు, నేనేమో ఫుల్గా తినొచ్చుంటాను. నాకు నిద్ర వస్తుంది. ఏమన్నా కానీ ఒక అర్ధగంట అన్నా పడుకొని తర్వాత దాన్ని తీసుకొని పోయి మేపుకొని వస్తా. దున్నపోతు పడుకున్నట్టు పడుకుంటావు. లేరా, ఎప్పుడు నిద్ర కదరా నిద్రకి. కాదా, ఏమంత అర్జెంట్ గా వచ్చి లేపుతారో? ఇప్పుడు నేను పరిగెత్తి పోయి అడేమన్నా పొడిసే పని ఏమైనా ఉందా? ఏం చెప్ప? కాదురా, ఇవ్వద్దు పేపర్ చూసివా? చూడరా పేపర్, చూడరా, చూడు ఏం వేసినారు చూడరా. అంతా ఆ ఇంగ్లీష్ పేపర్ నాకేం వస్తుంది, ఆ తెలుగు పేపర్ అయితే వస్తుంది. నువ్వంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో చదివినావు, నీకు ఇంగ్లీష్ వస్తుంది. ఏం చెప్పు? ఏం లేదురా, ఈసారి మనము ఎలక్షన్ వస్తా ఉంది. మన పార్టీలు యావి మన ఊర్లో పోటీ చేయడం లేదు. అందుకని ఈసారి ఎమ్మెల్యేగా మనమే పోటీ చేసినామనుకో నీ దశ మారిపోతుందిరా. ఎట్లా? మన ఊర్లో ఈసారి ఆ పార్టీ వాళ్ళు పోటీ ఆ పార్టీ వాళ్ళు లేదు, మన ఊరు వాళ్ళు మనమే పోటీ చేసుకోవచ్చా? మనమే ఎవరైనా చేసుకోవచ్చు మన ఊర్లో. అంటే మరి మన ఊర్లో ఇంకెవరు నిలబడటం లేదా? పులిబిడ్డ సుంకనని ఉన్నాడు చూడే, ఆయన నిలబడతా ఉన్నాడు. ఆయనకి ధీటుగా నిలబడాలంటే మొగడు నువ్వేరా. కాదు పెద్ద ఆయన, ఏదో ఆవేశంలో నువ్వు వచ్చినట్టున్నావు. ఆ పులిబుడ్డ సుంకన్న ఎవరో కాదు, మా తాత. నేను గీన పోటీగా నిలబడినానంటే మా కొంపలో పడే 6 ఓట్లు కూడా ఆపకే పోతాయి. ఇంకా నేనేది పుట్టుకోసలేదు గెలిచేది. తాతకి మించిన మనవుడు అంటే నువ్వేరా ఇప్పుడు బరిలో ఉండేది.
కాదురా ఆ. ఆ బీడు పట్టింది 4 ఎకరాల భూమి ఎన్నాళ్ళని దాన్ని నమ్ముకొని చేస్తావురా? ఈ 2 పొట్టేండ్లు ఈ 4 ఎకరాల భూమి ఆ బీడుది ఎన్నాళ్ళు చేస్తారా? ఇప్పుడు నువ్వు పోటీ చేసినా నీ దశ తిరిగిపోతుందిరా. ఇప్పుడు మనం ఎమ్మెల్యేగా గెలిచినామనుకో ఆ. మీ తాతతో ఉండే ఆస్తి అంతా మనం స్వాధీనం చేసుకోవచ్చురా. అవును పెద్దయ్యా, ఆ. మా నాయనకి రావాల్సింది ఆ. ముష్టి 4 ఎకరాల బీడు భూమి ఇచ్చినాడు. పారే భూమి అంతా మా తాతగాడు పెట్టుకుని కులికి అనుభవిస్తున్నాడు. అందుకనే రా ఇదింతా. ఎట్లా తిరిగి మా తాత పైన పోటీ చేస్తా, గెలిచి సమర శంఖం పూయిస్తా, నా ఆస్తంతా దక్కించుకుంటా పెద్దయ్యో. ఇదే రోషం ఉండాలిరా గెలిచే వరకు. అవును, మరి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే దండి డబ్బులు కావాలి కదా, యాట్ నుంచి తెస్తావు? ఏం రా 4 ఎకరాల పనికి మాలిన భూమి ఉంది, ఏం చేస్తాం దాన్ని తీసుకొని? దాన్ని అమ్మేస్తాం రా. అవును, ఆ, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలా? ఏమో లేదు, ఆ. ఈ టీ షర్టు ప్యాంటు ఆ, 2 తీసి పారేసి ఉమ్, మనం మంచి బందర్ ఖద్దరు ఆ, మంచి ఆ, ఖద్దరు జుబ్బా ఆ. వేసుకొని పార్టీ అయ్యి అది ఎలక్షన్ అయిపోయే వరకు అదొక్క జతే సాలరా మనకి గెలిచేదానికి. అందరికి వద్దరా? ఆ, 100 రూపాయలు ఉంది, ఏమైనా వస్తాయా? పొట్టేళ్ళు పట్టుకొని పోతాం రా. 100 రూపాయలు నువ్వు జోలో పెట్టుకో. సరే. చూపిస్తూ ఉండట్లా 100 రూపాయల నోట్లు అందరికి నువ్వు. సరే పెద్దయ్య, ఉమ్, ఫస్ట్ నువ్వు మన పొట్టేలు తీసుకోమ్మాయి, ఆ, అమ్మాయి ఉమ్, ఖద్దరు బట్టలు ఏమేం కావాలో అన్ని తీసుకొని రా. ఆ, ఆ? అది నేను మా ఇంటికాడ పోయి ఆ. మా ఇంట్లో ఉన్న 6 ఓట్లు నాకే పడేలాగా మాట్లాడొస్తా. మన ఇంట్లో మనకి ఎక్కడికి పోవు రావి. ఆ, అల్లుడు ఇప్పుడు ఎలక్షన్ లో నిలబడుతున్నా నేను. మన ఇంట్లో ఓట్లు ఎన్ని ఉన్నాయో అన్ని నాకే అల్లుడు. ఎట్లా కావాలంటే అట్లా చేస్తాను అదే చెప్తున్నాను మళ్ళీ. మనం పక్క వాళ్ళకి కూడా అందరికి చెప్పు. చెప్తే అంతా తిరిగి చేస్తామమ్మా, నీకన్నా ఎక్కువ. ఏమైందిరా? సరే అయ్యారు, నీ పేరు చెప్తే ఊర్లో జగ్గ ఉడుకుతున్నారు అయ్యారు. మేలు మేలు మిసాలు వచ్చిన మొగోళ్ళంతా ఎదుపడుతున్నారు. అయినా ఒకే ఒక్క నిలబడుతున్నాడు అయ్యారు. చూడరా వాడు, అరే ఈరా నీ మనముడు. వాడు తండ్రి చేసిన తప్పుకి తండ్రి కొడుకుల్ని నా ఇంట్లో మంటే వెలేసినాను. ఇద్దరు చెట్ల కింద బురద గుంతల్లో పొరలాడు, పంది పొరలాడినట్లు పొరలాడేవాడు వీడు నా మనముడు నాకొచ్చి బలిసి పోటీ నిలబడతాడా? అవునయ్యా, వాడు ఈరాగాడే నీ మీద పోటీ చేయబడుతున్నాడు. ఇప్పుడు ఎవడరా వానికి సపోర్టు? అయ్యారు ఓతూరు సరమసాయి గారు దీనికంతా కారణము. ఎలకి సపోర్టా? సంగ చూస్తాం కదా. ఈ బిస్కెట్లు చాలా బాగున్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా నియోజకవర్గం అంతా ఇవే బిస్కెట్లే తినిపియాల. తాత, బిస్కెట్ బాగుంది, తింటావా? టేస్ట్ గా ఉంది. కాదురా, ఆ, ఊరు పని తిరిగినట్లు తిరిగి ఊరు పని పొరలాటోడు నువ్వు నాకే పోటీ చేసినావురా. మీ నాయన ఇట్లా చేసిన దానికే మీ నాయన్ని విలేసిన నేను. ఆ, మళ్ళీ నువ్వు కూడా ఇంకొకసారి ఇట్లా నా పోటీకి చేసినావంటే అరే బిడ్డ ఈ ఊర్లో ఉండవురా నువ్వు. ఆ, అదేం తాత, ఎవరైనా కానీ పోటీ చేయొచ్చని పేపర్లో ఇచ్చినారు కదా. రేయ్, నామినేషన్ గట్టి వేసినావనుకో ఆ. ఈ ఊర్లో మట్టి కుక్కని కొట్టినట్లు కొట్టించి నిన్ను ఊరు నుండి తరం కొడతారు. రేయ్, ఏమనుకున్నావు? పెద్దయ్యా, మా తాత ఇప్పుడే 4 వేసుకొని వచ్చినాడు. నేను గిన్న నామినేషన్ వేస్తే నన్ను ఊర్లో నుంచే లేకుండా వెళ్ళగొడతాడంట. ఆయన ఎవరురా ఎలగొట్టేదానికి? నువ్వురా గెలుస్తావు, నువ్వు ఎలగొట్టాల గాని ఆయన ఎవరా నిన్ను ఎలగొట్టది? అరే నీ బాగా బాధపడుతుండవు. నీకు ఉబరాను మీసము. మా తాతతో అంటే దండిగా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆపి ఎట్లయినా గెలుస్తాడు. నేనెప్పుడు గెలిచాలా? నా దగ్గర ఉన్నదే ముష్టి బీడు పట్టిన 4 ఎకరాలు. అయితేనేముందిరా, గెలిచేదే నువ్వు. కొండకు తాడు కట్టలేవురా. ఆ, వస్తే కొండ వస్తుంది, పోతే తాడు పోతుంది. నువ్వెందుకు భయపడతావురా? ఆ, మరైతే నన్ను దిగమంటావా? దిగరా నామినేషన్. ఆ చింత చెట్ల కాడ ఉండు, నేను బట్టలు గిట్ల తీసుకొని ఆడొస్తాను. అబ్బో, విజయమో వీర స్వర్గమో నిరూపించుకుంటా.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బట్టలేం మంచి తెచ్చినాడు కానీ ఈ ముసలోడి ఆడి విన్నాడు ఇంకా రాకుండా రాలేదబ్బా. ఈరోజు నామినేషన్ అవుతాడు. యాటి వేంటి స్వామి నువ్వు ఇంచేపోయింది? ఏడు వాడు పొట్టని దుడ్లు ఇచ్చిండేదు ఇప్పించుకొని ఆ దండలు తీసుకొని ఆ నామినేషన్ పత్రాలన్నీ రాపించుకొని వచ్చేవరకు ఇంచే పైనపా మళ్ళీ పోయేదే కదా ఇప్పుడు. ఇంకా ఏమైనా పని ఉంది ఆయనకి? ఏం పని ఉంది ఇంకా? ఎమ్మెల్యే అయిన వరకు నేను నిద్రపోను. అట్లే చెయ్యి గాని. చూడు ఇప్పుడే ఎమ్మెల్యే అయినంత ఆనందంగా ఉంది. నామినేషన్ పత్రాలు ఇదే మనకు ఆస్తి ఇప్పుడు. ఓకే పెద్దయ్య, మరి ఇప్పుడు మనము నామినేషన్ వేసేపోతున్నాం కదా, మరి డ్రమ్స్ కొట్టే వాళ్ళని వాళ్ళందరినీ మాట్లాడినావా? ఏడిది మాట్లాడతావు? ఆ పొట్టెండ్లు అమ్మిన దుడ్లకి నీ దండ్లకి నీ డ్రెస్సులకి నీ పంచకి దీనికే సరిపోయింది. రెండు పొట్టేలు బట్టలకి దండ్లకే సరిపోయింది. మరి ఏమేమి సన్నబన్న బట్టలు అనుకుంటావా? మరి ఇప్పుడు డ్రమ్స్ లేదా? ఏమీ లేవు. 4 ఎకరాలు 1 ఎకరా పోనీ అంటే 1 ఎకరా అమ్మి డ్రమ్స్ పెట్టిద్దామంటావు? అయ్యో స్వామి వద్దొద్దు, నాతో ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా ఫాలో అవుదాం. ఓకేనా? ఇదే ఏడదప్ప ఇది. నేను గొర్రెలు బర్రెలు కాసేపోయేటప్పుడు దీంట్లో పాటలు పెట్టుకుంటా వినుకుంటా కాస్తా ఉంటాయి కదా. ఇప్పుడు మనము 1 ఎకరా అమ్మే కన్నా అగో దీంట్లో డ్రమ్స్ సౌండ్ పెట్టేసి ఇది మన జోలో పెట్టుకొని ఆ సౌండ్ కి మనం వెళ్ళిపోదాం నామినేషన్ వేసేకి. బాబా నీ తెలివి కూడా చాలా పెద్ద తెలివి పో. మరి ఎమ్మెల్యే కావాలంటే ఊనే అవుతారనుకున్నావా? ఆ మాత్రం బుర్ర ఉండాలి కదా. నీది కూడా ఏం సన్న తెలివి కాదపో, సన్న పెద్ద తెలివి. నువ్వు కూడా మంత్రి అయిపోతావని నాకు ఫుల్గా నమ్మకం ఉంది. మంత్రి ఏమనుకుంటావు? ఈ పదం ఏదో చాలా బాగుంది. మరి మనం పోదామా? పదాం ఫస్ట్ నామినేషన్ వేసి పదాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ రైట్, ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ 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 అమ్మయ్యా, మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ జరుపుతున్నాం. ఎస్ సార్. వీళ్ళిద్దరి పైన కన్నేసి ఉంచు. ఎస్ సార్, ఖచ్చితంగా. ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చినాను. మన ఊరిని అభివృద్ధిగా తీసుకురావాలనుకుంటున్నాను. మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించిన వేడల మన ఊరి హడిబిడ్డలందరికీ ఒక్కొక్క ఇంటికి ఒక ఎనుగొట్టిస్తాను నేను. ఆగండి. మన గ్రామంలోన మన ఊర్లోన ప్రతి ఇంటి ఆడిబిడ్డ కంట్లోన కన్ను సుక్కు రాకోకుండా నేను కాపాడేంత హామీగా మీకు ఇస్తున్నాను అందరికీ. ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చినాను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మన ఊరికి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను చెప్పేది ఒక్కటే, మీ ప్రతి ఓటు నాకే పడాలి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రతి ఇంటికి ఒక బైక్ ఇస్తాను. ఆదివారం ఒక కుప్ప మటన్ ఎత్తుతాను. వద్దురా
నువ్వు ఉండు పెద్దయ్యా, నీకు తెలు నేను అధికారంలోకి రాగానే ప్రతి మొబైల్ కి ఉచిత రీఛార్జ్ లేదని నా గడప తొక్కితే నా ఇంటి వైఫై ఆన్ చేస్తాను. దాంతో మీ మొబైల్ చూసుకొని ఎంజాయ్ చేయండి. నా చెమట చుక్క కారినా పర్లేదు, మీ తల నుంచి ఒక్క చెమట చుక్క కూడా కింద పడనీయకుండా ఈ నియోజకవర్గాన్ని కాపాడే బాధ్యత నాది. ప్రెస్ మీట్ లో ఎట్లా మాట్లాడితే ఆ మాట్లాడిన దానికే ఇప్పుడు ఆ. అన్ని పేపర్లకు ఎక్కినాయి. నువ్వు మటన్ ఇస్తాను, కుప్పలు ఇస్తాను, నీకు ఫ్రీ సిమ్ లాంటివి. అందుకని ఒక 60,000 ఖర్చు అవుతుంది. 60,000 60,000 ఎందుకు? వాళ్ళందరికి ఖర్చు పెట్టానబ్బా. నువ్వు ప్రెసిడెంట్ లో మాట్లాడినావు కదా, ఆ. మటన్ కుప్పలు ఇస్తాను, ఫ్రీ సిమ్లు ఇస్తాను, అవన్నీ మళ్ళీ వేయాలి కదా టీవీలోనా దాంట్లోనా. అంటే ఇప్పుడు మనం డబ్బులు ఇస్తేనే వాళ్ళ మంది టీవీలోనా పేపర్లోనే ఇస్తారా? మళ్ళీ లాగుంటే మన ఏమన్నా చుట్టాలా వాళ్ళు ఫ్రీ చేసేకి నీకు? ఎమ్మెల్యేల పదం విన్నప్పుడేమో రెచ్చిపోతుంది, ఇట్లయితే అనుకోలే. సర్లే, నాది 4 ఎకరాలు ఉంది కదా, బీడు పట్టింది. దాంట్లో 1 ఎకరా అమ్మి 10 లక్షలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేయి. 10 లక్షలకి ఎవడు కొంటాడు నీకు? ఏది 1 లక్ష రూపాయలు కష్టం ఉంది అది. 10 లక్షలు పోతావు బీడు భూమి, నీకు 1 లక్ష రూపాయలు వస్తాయి. సరే, 1 ఎకరా అమ్మి 60,000 వాళ్ళకి ఇచ్చేయి, 40,000 ఇతర పెట్టుకో. అదో నన్ను మాత్రం టెక్సీలోనా టీవీలోనా బాగా చూపించాల. ఇందుకే నేను ఎమ్మెల్యేగా గెలుస్తావు. ఇవన్నీ నీకంతా ఫ్రీనే. అప్పుడంతా ఇవన్నీ దుడ్డు ఇచ్చే పని లేదు, మనకే వస్తుంటాయి దుడ్లు. అప్పుడు ఎమ్మెల్యే కావు నువ్వు ఫస్ట్. సరే, ఇన్ఫర్మేషన్ పక్కానా సార్? పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. 1 కోటి రూపాయలతో వస్తుంది సార్. పులిబిడ్డ సుంకన్న అనిచాడు సార్. పక్కా 1 కోటి రూపాయలు తీసుకుని ఇదే రూట్ లోనే వెళ్తున్నా ఇన్ఫర్మేషన్ వచ్చింది. జస్ట్ ఒక 10 minutes వెయిట్ చేసినామంటే మనకి క్యాచ్ చేయొచ్చు మనము. లైట్స్ ఆన్. సోమన్ సింగ్, సూపర్ ఇన్ఫర్మేషన్ పట్టావు. వెరీ గుడ్. సార్, థ్యాంక్ యూ. సరే, ఎలక్షన్ అయినంత వరకు బయట రాకూడదు. సార్ మనం రాని అసలు బయటికి. సరే, ఇది ఈసీ హ్యాండ్ అవుట్ చేస్తా క్యాష్. ఓకే సార్, షూర్. మళ్ళీ చెప్పనా? వానికి ప్రదీప్ గారికి చెప్తే డబ్బులు తీసుకొని అన్ని డబ్బులు తీసుకొని ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అంత ఏడున్నాడు కనుక బాబు మళ్ళీ నెంబర్ కలిపి ఉంది. పట్నా అరే బుషే, 5 నిమిషాలు రావాలరా. ఏడున్నావా నువ్వు? జల్దీ రాలా. బుషే, ప్రదీప్ గారికి ఏమన్నా తెలిసిందా? అయ్యా, నిన్న రాత్రి ప్రదీప్ గారిని మన డబ్బుని పోలీసులు స్విచ్ ఆఫ్. పోయిన డబ్బులేమో రావు. నేను ఎలక్షన్ అయిపోయే వరకు నువ్వు నా ఎంట ఉండాలా. కానీ నేను ఎట్ట పరిస్థితిలో గెలిచాలో తీరాలరా. అయ్య గారు, గెలిచేదే మీరు. ఎమ్మెల్యే సుంకన్న, ఎమ్మెల్యే సుంకన్న, ఎమ్మెల్యే సుంకన్న, ఎమ్మెల్యే సుంకన్న. మనోళ్ళందరూ ట్రిపుల్ చేయడపా. చేస్తాం. ఎలక్షన్ లో గడవుడే లేదు ఈడ. అయ్యో అని అలాగ టిఫిన్ చెప్పే వెళ్ళారు, టీ చెప్పే వెళ్ళారు. ఏంది ఇంత అభిమానంగా బాబా బాబా సుంకన్న అన్నాడు ఉన్న కూర్చున్నట్టున్నాడు. బాబా ఇంక పులిబిడ్డ వచ్చి బా ఇంక మనకేం ఎమ్మెల్యే వచ్చినా కరవేలే తినే. పెద్దయా పెద్దయా నమస్తే. ఇడ్లీ పెద్దయా, ఇడ్లీ నాకు ఇడ్లీనా అబ్బా ఇంకో ప్లేట్ అన్నబా, కడుపు నేను తినరా. పెద్దయా ఇంట్లోనా 8 నోట్లు ఉంటాయి పెద్దయా. ఇంకో వాళ్ళకని కట్టి పెద్ద టిఫిన్ కట్టించుకోపో. సరే సరే. లే బరమసలగా, ఈసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. లే మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ నాకివ్వడాలా. పప్పుకోకున్నట్లు ఇస్తాము. ఆ పక్కల్లో మాకి ఇడ్లీలు బా బజ్జీలు కట్టించారు. బా మేము కానీ తిన్నాం కట్టిండా. మళ్ళీ నువ్వేం పెట్టిస్తావు?
తిను మాది కూడా మేము తిను. ఎంతమంది ఉంటారు మీరు? మా ఇంట్లో అన్ని కలిసి 10 ఓట్లు ఉన్నాయి. కట్టించుకోపోయి తిను. ఏమంటే మాకు ఓట్లు మాకే పడాల. సరే అయితే ఓలే నువ్వు కడుపు నిండా తినగానే ఓటు మాత్రం నాకు ఏమిరా. తప్పకుండా కదా నీకు తప్ప ఇంకోరికి ఏమి సరే పో తప్పకుండా అబ్బో ఇదేంది పెద్దయ్యా, మా తాతగాడు ఓట్లగాడు పోయిన వాళ్ళందరికి ఇడ్లీలు ఆ మిర్చీలు చెప్తే తిని తిని వానికేస్తారు, నాకేం పుట్టుకోసుకుని ఎత్తారా? అందుకనే మా ఊరు ఓట్లన్నీ ఆయన కొన్ని ఇడిచినాడప్పా. యా ఓట్లకు పోయినా ఆయన పేరే చెప్తుంటారు. అందుకని మనం కూడా ఇది చేస్తాం అనేది. నువ్వు వానికి ఓటు కాకపోతే 12 కట్టుకొని పోంటే అటు వస్తాయి డబ్బులు. తిన్నలే ఒకటి తింటే మనకేం పోతుంది వాడ. అబ్బా ఈ 2 నెలలు మాత్రము ఎలక్షన్ ముందురా టిఫిన్ కరువే లేదు. ఎవరెవరు నాయకులు వస్తుంటారు, టిఫిన్ చేయండి అంటారు. తినడము పోవడము తింటే పోతుంది. ఇందో నా పిల్లమ్మకి ఫోన్ చేసి చెప్తాము. హలో హలో గీత, బాగా దోశ తింటున్నాను. నేను కట్టించుకొని వస్తాను ఎవరెవరు నాయకులు పట్టుకొని. బాగా 3 పిల్లలకని చెప్పు, 3కి. ఏమ్మా నాయన వస్తాడు దోశ టిఫిన్ ఏదో ఒకటి కట్టించుకొస్తాడని చెప్పు. ఆలోచన చేద్దా నువ్వు ఇంట్లో చేసు అనుకో. ఎగ్గించి ఇంట్లో తంటా చూడే చెప్పినట్లు వినుకోకుంటే మళ్ళీ డబ్బులన్నీ ఖర్చు అయిపోద్దు. నీ మధ్య భోజనం కానీ ఆలోచన చేస్తాలే. ఎవరెవరు నాయకులు పట్టుకొని గినేకి కరువు లేదు ఎలేసిన 2 నెలలు. పెద్దమ్మా ఇంకొక 50 రూపాయలు దోశలు కానీ కట్టు. పిల్లలు ఆకులు కొని తింటారు. ఎవరెవరు నాయకులు అకౌంట్లో రాసుకో. వాళ్ళేం ఏమనుకోరలే, మన పిల్లోడే బారా అంటారు. రుచికరమైంది 10 దోశలు మాత్రమే బాగుంటాయి. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. 10 రూపాయలకి 5 దోశలు సార్ బాగా రుచిగా ఉన్నాయి. 10కి 5 దోశలే. మా చెనక్కాయల చట్నీ సార్ భలే రుచిగా ఉంటుంది. 10 రూపాయలకి 5 దోశలా? ఏం గిట్టుకుంటుందని అనుకుంటున్నావు? ఓటేసానంటే ఆడ టిఫిన్ ఎంతన్నా చేయమన్నారు నాయకులు. దానికి నేను బాగా ఇంటికి కట్టించుకొని ఇంట్లో పిల్లలు అంతా తిని భార్య పిల్లలు మిగిలింది అమ్ముకుంటున్నా. నీకు కావాలా వద్దా? అంటే ఇది ఓటికి అమ్మిన దోశలా? అయ్యా అవన్నీ నీకు కావాలయా? నీకు కావాలితే తీసుకోవాలి. అవదిలా చట్నీ పప్పుల చట్నీ కాదు, శనక్కాయల చట్నీ రుచికరమైంది. నువ్వు బాగా తినాలనుకుంటే అడుగు. సోమసేన్ వీడే ఓటికి దోశలు అమ్ముతున్నాయి. కాదు పెద్దయ్య, ఇప్పుడే మా ఫ్రెండ్ ఒకరితో మాట్లాడినా. నువ్వు 40,000 ఇస్తే ఆడ ప్రచార రథం రెడీ చేస్తాడు. ఆ రథంలోకి మనం ప్రచారం చేస్తే గెలిచేది ఇంకా మనమే, తిరుగులేదు. ఇంకా 40,000 ఉంటాయి నీకు. ఆ టిఫిన్ బిల్లు కట్టద్దా? ఆ దోశలు తినింది వాడు తినింది కాదని ఊరంతా తినిపిస్తున్నాడు వాడు. ప్రతిరోజు ఒక రోజు లేదనుకోకుండా ఎట్లా తినిపిస్తున్నాడు. దోశల బిల్లే 40,000 అవడమేంది పెద్దయ్యా? మనకు ఓట్లు వద్దా? ఏడుదనుకుంటే 40,000 మకాలు చూసుకుంటే మనకు ఓట్లు వద్దా? అందుకని కట్టేసి. అవునా? మంచి పని చేసినా. 1 ఎకరా కథం అయిపోయింది. నా చిన్న పని ఉంది, నేను మళ్ళీ పోయి వస్తా. అవునా? 40,000 దోశల బిల్లు. నేను 5 ఏళ్ళు తిన్నా కూడా 40,000 బిల్లు కాదే. ఏందో ఎమ్మెల్యే చాలా కాస్ట్లీ అప్పా. ఇంకా మనకి ఇప్పుడు గుర్తులో వచ్చేందరికి ఏం పని లేదు. ఈ కట్ట మీద పనుకుంటే అయిపోయా. అయ్యగారు మనం ఇడ్లీ పెట్టిస్తుంటే ఆ వీర ప్రతి ఒక్కరికి దోశ పెట్టిస్తున్నాడు. అయ్యగారు ఏమన్నా ప్రతి ఒక్కటి కాపీ కొడుతున్నాడు నా వీరాగాడు. ఏమన్నా చూడన్నా, వాడు 10,000 కాపీలు కొట్టేది తప్ప వేరేది ఉండదు. వాడు నా మానవుడు కదా. వాడు ఎంతో నా బుద్ధి ఉంటే ఎక్కువనికి నడి ఊర్లో పోయి తోడు కొట్టి చెప్తాం మనకి.
నువ్వు దున్నుపోతు పనుకున్నట్లు పనుకునింటాడు మీ తాత చూడిపో తొడగొట్టి ఎట్లా ప్రచారం చేస్తుంటాడు ఆడ. కొడుతున్నాడా? మళ్ళీ నువ్వు ఉంటావు ఊరికే. ఆడగొట్టినాడు. అరే నీ బస్ స్టాండ్ లో నాలుగు బల్బులు పడేస్తుంటే చూసినావా? ఆ సర్కిల్ లో కొత్త పోలు వేసిన దాని మీద నిలబడి కొడతా ఉంటే జనమంతా నిలబడి చూస్తా ఉంటారు. పెద్దయ్యా ఇప్పుడు నన్నేం చేయమంటావు? మళ్ళీ మనము కొడతాం పా యాడ. మనం టవర్ క్లాక్ ఆడ కొడతాం చూడ. గెలిచేది నేనే, రాసి పెట్టుకో. కొడితే బ్రహ్మాండం రా బాబా. ఏమైందిరా పుషే? అన్నా మనం ఆడ తోడుకొట్టామని ఆ వీర టవర్ క్లాక్ దగ్గర తోడుకొడుతున్నాడన్నా. సరే మనం ఏం చేద్దాం తెలుసా? గేరికి సందుకి తోడు కొట్టి చెప్దాం పారా. అలాగేనా? పదం రండి. జిందాబాద్ అన్నా జిందాబాద్. ఇరగా బస్ స్టాండ్ ఆర్చేసి బస్ స్టాండ్ కాడ నేను చెప్తాను, తోడు కొట్టి చెప్తారా నేనే గెలిచేది. ఎమ్మెల్యే సుంకన్న, 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 ఎమ్మెల్యే సుంకన్న. ఏమైంది పెద్దయ్యా? మనము టవర్ క్లాక్ తో తొడగొట్టామని తెలిసి మీ తాత ఆర్టీసీ బస్ స్టాండ్ తో తొడగొడతా ఉన్నాడు. ఈ తొడలు కొట్టేదేంది? మాట తెస్తే తొడలే. సరే ఇప్పుడు ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్ లో తొడగొట్టినాడు కదా, నేను గాంధీ చౌకాడ తొడగొడతా. మళ్ళా పదా. శపథం చేసి చెప్తున్నా, పులిబిడ్డ సుంకన్న గుర్తు పెట్టుకో, గెలిచేది నేనే. బాస్రా ఈరగా నువ్వెంతలో ఉడతనేయాలో నా దగ్గర సవాల్ చేస్తావురా? నేనరా గెలిచేది. ఎమ్మెల్యే సుంకన్న, ఎమ్మెల్యే సుంకన్న, ఎమ్మెల్యే సుంకన్న, ఎమ్మెల్యే సుంకన్న, ఎమ్మెల్యే సుంకన్న. అమ్మా ఇదేంద్రా ఇది? తొడలు కొట్టి వడలైనట్టు అయినాయి. పెద్దయ్యా ఏంద్రా మరీ తొడగొట్టినట్ల మీ తాత? ఆ మనసు అంటే బక్క చిక్కి గట్టికండ ఎన్నిసార్లు కొట్టినా ఏం కాదు. నేది చూస్తే జబ్బరకండ ఒళ్ళంతా కొవ్వే గాని కండాడుంది. కొట్టి నా తొడ ఉద్ది వడలాగా ఉబ్బిపోయింది పెద్దయ్యా. కాదురా ఆ ముసలోడు ఏమన్నా ఉండాడా? అట్లా ముసలోడు తొడ కొట్టి అవుతా ఉంటే నువ్వు దున్నపోతున్నట్లుండావు. ఆ ముసలోడు ఎదురుగా నువ్వు ఇదైతావు ఏమ్రా? ఇంకా ఎక్కువ పవర్ చూపించాలరా నువ్వు. అయితే మరి ఇప్పుడు కొట్టాల్సిందేనా? కొట్టాల్సిందే నీ బాసుల నాతో ఒక ఐడియా ఉంది. ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి ఆ పక్క మా తాత గుంపంతా కూడ్చెట్లోకి పోవాలా. అదే పవర్ అట్లా ఉండాలిరా. పదా కొట్టి చెప్తున్నా. అయ్యా ఆ వీరాగాడు మనం ఇడ్లీ పెట్టిస్తే దోశ పెట్టిస్తున్నాడయ్యా. మనం తొడు కొడితే వాడు గేరికి వీధికి పోయి తొడు కొడుతున్నాడయ్యా. వాడిని నువ్వు ఏదో ఒకటి చేయలేయా మీరు? సరే ఆ కమిషనర్ ఆఫీసర్ కి ఫోన్ చేయి. అలాగే సార్ వాడు ఈరగాడు దోశలు పెట్టి ఓట్లు అడుగుతున్నాడు. మళ్ళీ ఇది ఏందంటారు మీరు? ఇంకొకటి చూడు, మీరు పోయి అరెస్ట్ చేస్తారా లేకపోతే నేను ధర్నాకి కూర్చోవాలా? వచ్చే అయ్యగారు ఏం తెలివి అయ్యగారు. ఈసారి ఆ వీరాగాన్ని జైలుకి ఎత్తేస్తారు. ఈసారి మీరే గెలుస్తారు అయ్యగారు. ఎమ్మెల్యే సుంకన్న గారు, ఎమ్మెల్యే సుంకన్న గారు. సార్ నమస్తే.
నమస్తే సార్. వీరా ఎవరన్నా arrest? వాట్ అరెస్ట్? ఎవరిని అరెస్ట్ చేస్తావు నీకు తెలుసా? నన్ను టచ్ చేసే దమ్ముందా? కాదు సార్, మా వాడిని అరెస్ట్ చేసేది ఎందుకు కష్టం సార్? ఓడు ఆ? ఓట్లు దోశలతో కొన్నాడు, ఆ, బారా మసాలా ఫుల్ ఎవిడెన్స్ తో చెప్పాడు. ఆ, అమ్మా బార మసాలా గారు ఇంత పని చేసినాడా? ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసేంత దమ్ముందా మీకు? మిస్టర్ వీరా ఆ, ఫుల్ ఎవిడెన్స్ మా దగ్గర. దోశలు వేసినాడు, దోశలు తిన్నాడు, ఇద్దరు మా కస్టడీలో ఉన్నారు. ఆ. ఎవిడెన్స్లు దొంగ ఎవిడెన్స్లు నేను కూడా దన్ని పుట్టిస్తా. ఎమ్మెల్యే క్యాండిడేట్ అరెస్ట్ చేస్తే ఏమంత ఉండదు ఏమదా? అదే మళ్ళా మా వాళ్ళందరూ దిగుతారు, 2 లారీలు చెల్లెలు వేసుకొని వస్తా. మత్సంగా వచ్చావనుకో ఆ. ఇలా పోయి అలా వస్తావు, లేదనుకో బెటాలియన్ దిగుతుంది. వద్దులే ధైర్యంగా పోయిరా నువ్వు. సార్ 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 మా వాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు సార్. ఆయన అరెస్ట్ చేసినాం సార్. ఇప్పుడు ఆ బయలు కావాలా మాకు ఇప్పుడు. ఈ బయలు తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తే రిలీజ్ చేస్తారు. దీనికి ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 కాదు సార్, ఎకరా పోన్లే సార్, అమ్మి కావాలంటే ఇస్తాం సార్. రండి సార్, రండి. అట్లాగండి రండి పోంబా. రండి. మంచి పని చేసినావు. కాపాడండి బయటికి. పెద్దయ్య ఎవరో నా పైన కక్ష కట్టి ఇట్లా చేసినారు. ఎవరు కాదప్పా, ఆ? మీ తాత ముసలోడు. మీ తాతే దీనికంత కారణం. ఒక ఎకరా అమ్మి లాయర్ పెట్టి నీకు బయటకు తెచ్చినాను. అంటే ఇప్పుడు 3 ఎకరాల బీడు భూమిలో 1 ఎకరా కూడా అమ్మేస్తావా? పోతే పోన్లే, నీకు గడ్డకు వచ్చేది కావాలా నాకే. అవునవును. ఆ? అయ్య గారు మన గుర్తొచ్చింది అయ్య గారు. ఏం గుర్తొచ్చినా పోసే? పప్పు గిత్త అయ్య గారు. శుభమో పప్పు గిత్తి విజయం మందే. మనమేరా. పప్పు గిత్తి గుర్తుకే, పప్పు గిత్తి గుర్తుకే, పప్పు గిత్తి గుర్తుకే, పప్పు గిత్తి గుర్తుకే, పప్పు గిత్తి గుర్తుకే. రాజుగా లారీ పప్పు గిద్దలు తీసుకొచ్చి మన గొడెన్లో దాబెట్టు పో. సరే అయ్య గారు. యా ముహూర్తాన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నా. 1 ఎకరా ఏమో దోసులకి ప్రెస్ మీటింగ్ పోయా, ఇంకో ఎకరా ఏమో నన్ను జైల్లో వేపిస్తే బయటికి తెచ్చాక అయిపోయా. ఇంక ఉండేదే ముష్టి 2 ఎకరాలు. లాస్ట్ గన్నేరు పూలు అమ్ముకోవాల్సి పరిస్థితి. గుర్తులు వచ్చినారా? ఆహా, అవునా? యాది గుర్తు? రాగి చెంబురా. యా! శుభమే మనకి. పెద్దయ్య మరి ఇప్పుడు మనం ప్రచారం పోవచ్చా? ఇంకా పోవచ్చు అనేది ఏముంది, ఇంకా మందే. ఇంకా మనం మామూలుగా ఓటు ఏమంటే ఎవడు వేయడు కనుక గుంతకాల నుంచి వచ్చే గూడ్స్ కి 1 లోడు రాగి చెంబు తెప్పి అప్పుడు చొంబిద్దాము, చొంబు గుర్తుకు ఓటు వేద్దామన్నాం. అప్పటి నుంచి ఓట్లు పడతాయి మనకి. మళ్ళీ ఇంకొక ఎకరా అమ్మాల్సిందే. ఇంకా ఎకరా ఎందుకు 20-30 వేలకు రాదా? ఏటనుకుంటే ఒక చెంబు వచ్చి నువ్వు లోడ్ కన్నప్పుడు ఇంకా ₹1,00,000 తక్కువ వస్తాయి. ఇంకా లాస్ట్ ఇదే కదా. ఇంకా నువ్వు గెలిచినామనుకో 40 ఎకరాలు మాగడి కొందాం రా. అది అలా ఫిక్స్ చేసుకో నువ్వు. సరే పెద్దయ్యా, ఇప్పుడు 3 ఎకరం కూడా అమ్మేసి చెంబులు దింపేసాయి. సోమసింగ్ ఎస్ సార్. గుర్తులు వచ్చేసాయా? సార్ వచ్చాను సార్. ఏ వచ్చాయి? సార్ పులిపెట్టి సుంకన్న, పప్పు గిత్తి, రాగి చొమ్ము వీరయ్య. గుడ్ గుడ్ గుడ్. సరే, వీళ్ళ మధ్య ప్రచారంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకున్నట్ట, ఇష్యూస్ రాకున్నట్ట చూడాల్సిన బాధ్యత నీదే. ఎస్ సార్. ఓకే, నాకు హెడ్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, నేను వెళ్ళొసి వస్తాను. ఓకే సార్. ఓకే. చూడప్పా, నేను ఈ సంవత్సరము నేను నిలబడినాను. ఇగో మన గుర్తు ఒక్కగెత్తి ఓటేయాలండి. అదే అంటున్నాను. తప్పకుండా పప్పు గిత్తికి ఓటే తమ్ముడు, తప్పకుండా పప్పు గిత్తిగా ఓటే నువ్వు. ఏంపా ఈ రోజు నుంచే మన ప్రచారము. అవును, ఇప్పటి నుంచి ప్రచారం ఎంత చేస్తే అంత ఇదైతే. ఇది చెంబు తీసుకొని ప్రతి ఇంటికి చెంబు గుర్తు అని చెప్పి ఎట్లా ప్రచారం చేస్తావు చూడు. నేను ప్రచారం చేస్తే సన్నగుండదా? తెలుస్తుంది కదా చూడు. చూడు చెంబు గుర్తుకే ఓటేయండి అక్క. పెద్దయ్యా, చెంబు గుర్తు ఓటే అంటే ఎవరు వేయరు. చూడు అట, చెంబులో నీళ్ళు అయితే ఆరోగ్యం. నువ్వు నాకు నీళ్ళు తప్పకొస్తావా? నా మొగుడే రాలేదు.
గొప్ప గిత్త గుర్తు ఓటేయడాక నిలబడినా నేను. నమస్తే దొడ్డప్ప. నమస్తే పెద్దమ్మ. దొడ్డప్ప, ఈసారి నేనే మార్తి ఎలక్షన్ మార్తి ఎమ్మెల్యే క్యాండిల్. నువ్వు చొంబ గుర్తుకి ఓటు మాడు. చొంబ గుర్తుగా ఆక్తే ఆ చొంబ గుర్తుగా ఆక్తే నిలబడినాను. ఓటు తప్పకుండా మన గుర్తుకి అన్నా నమస్కారం. మన గుర్తు ఓటు మీరు తప్పకుండా మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు వేయండి. తప్పకుండా నమస్తే 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 అక్క. పెద్దమ్మ, ఈసారి నువ్వు ఓటు మన రాగి చెంబుకి వెళ్ళా. రాగి చెంబుకి ఓటేస్తేనే మీకు ఏమేం కావాలో గేరు గేరుకి ఊరికి అన్ని చేసేస్తాం. ఓటు వెళ్తామా మర్చిపోతండి. నేను మరీ వస్తాను, మర్చిపోతాండి. చెంబు గుర్తు చూడక అమ్మా ఉందా రా ముక్క. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఓటు వేయించుకొని ఏం చేసినట్లేరు. అదే వచ్చింది. అందుకే ఈసారి చొంబు గుర్తుకు ఏమంటే మనం ముక్కుకి వేసినాడు. అదే ఆ కోపం మన మీద చేసినాడు రా. పెద్దయ్యా పోంబా. తప్పకుండా ఓటు తప్పకుండా నాకు ఓటు అయినాక మన గుర్తు నమస్కారం అక్క. మన ఓటు ఏ ఓటు మాత్రము తప్పకుండా మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నా తప్పకుండా అయినాక తప్పకుండా రాగి చెంబుకి వెళ్ళా. ఆ రాజ్యంలో నీళ్ళు తాగుతుంది చాలా ఆరోగ్యం నీకు. మర్చిపోతానా ఇంకా చెప్పు. నమస్కారం అప్ప. తప్పకుండా మరిగో ఎన్ని ఓట్లు ఉన్నాయో తప్పకుండా ఒక కోటి మిస్ కాకుండా వేయండి. మన గుర్తు పప్పుకి చూడండి. మన ఇంట్లో ఎన్ని ఓట్లు తప్పకుండా నాకు వదిలేయండి. నన్ను గెలిపించండి. ఇగో నా గుర్తు పప్పు చెప్తే నమస్కారం. అదే నమస్కారం అక్క. మర్చిపోతాను అక్క, మర్చిపోతానమ్మా. చొంబు గుర్తు కోట వెళ్ళాలి. చొంబు గుర్తుకి కోట వెళ్ళబా. అబ్బాగా మన చొంబు 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 అలా చొంబు గుర్తుకు ఓటేసి డైలీ చొంబు గుర్తుకు ఓటేస్తేనే తలాకో చొంబు ఇప్పిస్తాం. డైలీ దీంట్లో నీళ్ళు తాగండి. ఆరోగ్యమే ఆరోగ్యము. చొంబు గుర్తుకి ఓటు. చొంబు గుర్తు. నేనే ఎమ్మెల్యే మీరు గెలిపించినప్పుడు మీకు ఇంకొకరికి నిలబడిస్తాను నేను. నా గుర్తు ఇది. తప్పకుండా గెలిపిస్తానమ్మా. మర్చిపోతానమ్మా. మర్చిపోతానమ్మా. అందరిని ఓటాడికి వచ్చినావు, ఇంటికాడికి రాలే నువ్వు. పోలే నీ ఓటే వద్దరా నాకు. ఏంటికి రా అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? లే మొన్నసారి ఏదో దోశలు తిన్నా అంటే ఆ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర పోయి ఓటేస్తా అంటే వాడు దోశలు ఇప్పించినాడంటే ఎత్తుకొని పోయి పెట్టి నీకు బేలు ఇప్పించింది ఎవడో కాదురా. నా ఎకరా భూమి అమ్మి నీకు నాకు ఇద్దరికి బేలు తెచ్చి వచ్చినా మళ్ళీ నీకు ఓటు అడిగవద్దు. నీ ఓటే వద్దురా నాకు. మా ఇంట్లో 6 ఓట్లు నీకే ఇస్తా. సొమ్ము గుర్తుకే మళ్ళీ ఖచ్చితంగా తీయనదమ్మా. నువ్వు ఓట్లు వేపి అన్నా వేపి, లేకపోతే లేదు. టీ తాగు. నీ ఇష్టం రా, నీ ఇష్టం వచ్చిన దానికి వేసుకో. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకో.
అబ్బా ఓ టీ అబ్బా వీరికి. ఏమైందిరా భూషే? అయ్యా ఆ వీర బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాడు అయ్యా. మనమంతా వేస్ట్ అయిపోతున్నాము. మనం ఏదో ఒకటి చేయాలయ్యా. ఆ ప్రచారం ముందు మనమంతా నిలబడిపోతున్నాము. భూషగా, వాడెక్కడ రావాడు? పంచాయతీ పోతే నాగంట పడినాడు వాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? పాదయాత్ర చేస్తే మేలయ్యా. సరే రేపు ఒకరోజే గడువు ఉంది కదా, సరే పోదాం పారా చేద్దాం. సరే వస్తున్నాడురా బొబ్బు గిత్తి సుంకన్నా, వస్తున్నాడు ఎమ్మెల్యే సుంకన్నా, వస్తున్నాడురా బొబ్బు గిత్తి సుంకన్నా, ఎమ్మెల్యే సుంకన్నా. సుంకన్నా వీధి వీధి తిరిగి వస్తున్నాడు, అందరినీ పలకరీసు వస్తున్నాడు. పప్పు గిత్తి సుంకన్నా మన ఎమ్మెల్యే సుంకన్నా, పప్పు గిత్తికి ఓటు వేసి తీరాలి. వేడి వేడి అన్నానికి పప్పు కావాలి, రుచికరమైన బొబ్బు కావాలంటే టమాటా నున్నగా మెదగాలంటే పప్పు గిద్దికి మనము ఓటు వేయాలి. వేడి వేడి అన్నము తినాలంటే, వేడి వేడి పప్పు రుచి కావాలంటే ఎమ్మెల్యే సుంకన్నా, బొబ్బు గిద్ది ఎమ్మెల్యే సుంకన్నా, ఓటు వేయాలి మన అందరం ఓటు వేయాలి. కావున మన అందరం పప్పు గిద్దికి ఓటు వేయాలి. వస్తున్నాడురా వస్తున్నాడురా ఎమ్మెల్యే సుంకన్నా, పప్పు గిద్ది ఎమ్మెల్యే సుంకన్నా. ఈసారి గెలిచేది మనమే పక్కా. నా ప్రచారం గురించి మన ఊరంతా కుక్కురుకు 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 అని కూర్చొని గెలిచేది రాగి చొంబే. నువ్వు అనుకుంటే ఇడు కూర్చో. మీ తాత పాదయాత్ర ఏం పాదయాత్ర చేస్తున్నాడు? డ్రమ్ముసులేమి, ఆ తప్పులేమి, ఆ డ్రెస్సులతో మంది జనం తోలుకొని వచ్చినాడు. ఏం జనము చూసే నాకు తిక్కుపట్టి అదే వస్తే నేను వెనక్కి. అంటే మా తాత ముసలాడు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడా? మాండగా. అయ్యో రామా, ఇప్పుడు మనం ఏం చేయాలా? మళ్ళీ యాదో దానికిన్న ఎత్తు పై చేయాలా ఇంకా. అవునా? సరే, ఇప్పటి వరకు ఏ నాయకుడు గాని ఎవరు గాని ఈ ప్రపంచంలో చెయ్యని యాత్ర ఒకటి ఉంది. ఆ యాత్ర నేను చేసినానంటే గెలిచేది నేనే. అదే చెప్తా.
ఏం ఇంత అర్జెంట్ రమ్మన్నారు? ఎలక్షన్ జరిగే పోలింగ్ బూత్ ఇదే. ఎస్ సార్. ఈ రోజు మాకు పక్క ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ రోజు నైట్ డబ్బులు పంచుతారని. నేను ఉండే కాన్స్టిట్యూషన్ లో ఏ ఒక్క ఓటు అమ్మటి పోవడానికి వీల్లేదు. ఎస్ సార్. ఈ రోజు రాత్రి మనము మఫ్టీలో డబ్బులు పంచేవాడిని పట్టుకోవాలి. ఎస్ సార్. ఈ రోజు నైట్ అంతా ఎలాగైనా కష్టపడి ఒక్క ఓటు కూడా అమ్ముడుపోకుండా ప్రయత్నం చేస్తాం సార్. గుడ్, పద వెళ్దాం. బుషే అయ్యగారు పొద్దున్నే ఎలక్షన్, పొద్దు పుడితే ఎలక్షన్, రాత్రికి డబ్బులు పంచే బాధ్యత నీదే. ప్రతి ఒక్క ఓటు మిక్స్ కాకుండా బాధ్యత నీదే. చూడు అలాగే అయ్యగారు. బుసి ఇంటింటికి పోయి డబ్బులు పంచి మన అన్నం గెలిచే మార్గం చూడు. అలాగే అన్న. ఒరేయ్ ఆ, మీ తాత ఆ. ఇంటింటికి పోయి ఆ. డబ్బులు పంచుతున్నాడు రా. మనం పంచుకోకుంటే మనం కూడా అంతే. ఇంకా ఆ పంటే ఆమ్దాల పంట అమ్మినాడు, డబ్బులు వచ్చినాయి పంచుతాడు. అంతే ఆడున్నాయి పుట్టుకొచ్చి 3 ఎకరాలు పెట్టినాము కదా ఇప్పటికే. కాదురా, ఇంకో ఎకరా ఉంది. ఆ ₹1,00,000 నేను ఇస్తాను. గెలుస్తానే 40 ఎకరాలు కొందాం రా. అంటే ఇప్పుడు మనం అది ఇస్తే గానీ ఎవరు ఓటేరా? అయ్యో అక్కడ పంచుతున్నాడు మీ తాత, ఇంకా మనం పంచుకోకుంటే ఊరుకుంటారా నీకు? అయ్యో రామా, మొత్తానికి నా చెంబు పగలేదట్టే ఉంది. ఏం పగులుతుంది? ఇంకా ఇట్లా 1000 కొనొచ్చు అప్పుడు. సరే, ఆ ఎకరా కూడా నువ్వే తీసుకో. ఆ ₹1,00,000 అరేంజ్ చేయి మరి. ఇంకా ఏ విధంగా రాత్రికే ఇంకా రాత్రి పచ్చడి. మళ్ళీ లేకుంటే ఇంక ఇది ఒక్కరోజు మాత్రం ఉండదు ఇంకా. సరే సరే. ఎలక్షన్ రేపు అవుతుండాయి, ఎవరు ముందుకు రాలేరు, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, కోటి ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు వస్తారు ఏం లేదు నాకే తెలుసు. కానీ ఊరికే ఎలక్షన్లు అంటున్నారు, ఒక్కరు ముందుకు రాలేదు. డబ్బులు ఇయ్యంది ఎట్లా ఓటేస్తారు వాళ్ళకి? మా ఇంట్లో దండికుండా ఓట్లు వేయాలంటే వేయలేక ఊరుకుంటాము. అయ్యగారు ఇంటింటికి పప్పుకి పంచు. ఇగో ఓటుకి ₹2,000. అలాగే అయ్యగారు. జాగ్రత్త. బుసి పోలీసులు తిరుగుతున్నారు, జాగ్రత్త. అలాగే అన్న. అదయ్యా, ఆ చెంబులు తెచ్చినావా? తెచ్చినాను. అగో, మనము ఉత్తర డబ్బులు ఇస్తే వాళ్ళు మర్చిపోతారు. అగో ఓటుకి ₹1000 చెంబు. పోకడా మీ తాత ₹2,000 పంచుతుంటే ముష్టి నువ్వు ₹1,000 ఇచ్చి ఎవడేస్తాడా నీకు ఓటు? అరే నీ పాస్కులా పోకడా. అంటే మా తాతగారు 2,000 పంచుతారు. 2,000 పప్పు గిత్తి. బట్ ₹2,000 చెంబు. అగో డబ్బులు తీసుకొని నాకే ఓటు పడాలని చెప్పు. మళ్ళీ అదే ఇంకా కాదు, 2,000 ఆయన ఇస్తే 2,500 ఇస్తే ఇంకా మందే ఉంటది బలమురా. ఇప్పుడు ఉన్నవు పోయింది చాలు, ఇంకొత్తగా ఏమొద్దు లేదు. ఇంకా చాలు, నువ్వు పో చెప్తా. ఒరే తాతగా, నువ్వు 2,000 ఇస్తావా? నిన్నదలరా, ఇప్పుడే ఒకే ఫోను పోలీసు వాళ్ళకి కొడతా. బుసి ఇంటికాడికి పోయినాడు, డబ్బులు పంచినట్లు ఉన్నాడు. మా ఇంటికాడికి వస్తాడు. 2 ఓట్లు ఉన్నోళ్ళకే ఆడికి పోయినా ఇంటికాడికి. మా ఇంటికాడ 10 ఓట్లు ఉంటుంది, ఆడికి రాలేదే. బుసి డబ్బులు పంచుతున్నావు, మా ఇంటికాడ రాకుండా ఆడికి పోయినావు. ఇప్పుడు మా ఓట్లు ఎన్ని ఉన్నాయి? 15 ఓట్లు ఉన్నాయి. ఏం తెచ్చిస్తావు? ఫస్ట్ ఇంటికాడ రాకుండా ఆడికి పోయినావే నువ్వు. కాదు, మా ఇల్లు లేదా? చెమ్ము గుర్తోళ్ళు కానీ పంచుతున్నారు డబ్బులు. ఏ పన్ను ఇస్తాడో లేదో చూడాల. కాదు ఆగు, మా ఇల్లు కనబడదు ఇంతలా. ఇల్లు 2 ఓట్లు ఇల్లుకే పోతావు. మాకు 15 ఓట్లు ఉన్నాయి. ఉంది మళ్ళా 2 ఓట్లకి 15 అందరికి వస్తాము. నేను కనపడినా? నువ్వు మా ఇంట్లో అన్ని ఓట్లు ఉన్నాయి, కనపడినా? కనబడే నీ ఎదురు పోతావు. ఏంది కనపడతావు? ఏంది పోతావు? ఆడికే పోతారు, కొత్తకి ఆడికి పోతారు, జమ్ము ఆడికి పోతారు. ఇంట్లో ఇల్లు కనపడదా? అరసొద్దు, వస్తాయి దుడ్లు వస్తాయి. అరసొద్దు. ఎప్పుడు వస్తాయి? పంచొస్తున్నావా? ఏడిది పనిచేస్తావు? ఆ పాపరాడు గాడు అట్లా పోనీడు, ఇట్లా పోనీడు రాని. నాకే అని పట్టినాడు. పారాయణకి అంత వచ్చింది కాదు. ఈ పాపరాయణ సంగతి నేను చూసుకుంటాను. 4 ఓట్లు ఉన్నాయి, 4 చెంబులు, ఖజానా ఇచ్చేసిరా. పోయేసా మరి పైరాపు చెప్తా పాపరాయుడు. బుషే అయ్యగారు. ఇంటికి డబ్బులు ఇవ్వాలి రే. సరే అయ్యగారు. పప్పుకి తెచ్చి. అలాగే అన్నా. ముసలోడు వీరగాడి డబ్బులు పంచుతాడంటున్నా. సరే మళ్ళీ సరే, వాళ్ళ సంగతి ఏందో చూద్దాం రారా. ఏం తాత నిద్ర రాలేదా? ఈ వయసులో సొందలు తిరుగుతావు. నాకేం పనిపట్లేదు కదప్పా. నువ్వేం తిరుగుతున్నారా? నాకు నిద్ర రాకపోతే అట్లా వస్తే. అవునా, నాకు తెలిసిందాపా నువ్వు దుడ్లు ఇచ్చేది. జాగ్రత్త, నీకు లోపడేపిస్తా చూడు.
కాదు తాత, నేను డబ్బులు వస్తా అంటే నువ్వు ఏమన్నా ఇంటింటి కారం బొరుగులు పంచుతున్నావా? నువ్వు పంచుతున్నావు. సరేనప్పా, ఎవరు పంచేది ఏందనేది నీకు లోపలికి అయిపోయిపోతున్నా నేను. నిన్నే మళ్ళీ నేను గెలిచిన తర్వాత యావత్ దాస్తికి నేనే చూసుకో. సరే చూస్తానరా, చూస్తారా మనోడా. చూస్తా. ఆ ఇంటికాడ మా ఇంటికి ఉన్నప్పుడు ఇయ్యలేదు, ఈటికి వచ్చినా కూర్చుంటారు ఇయ్యలేదు. ఆటికి పోతారు, ఈటికి పోతారు. కనీసం మా ఇంట్లో బెల్లం బిల్లారా 15 ఓట్లు ఉన్నాయి. లాస్ట్ తాగడానికి కోటగా నీ కొట్టేటట్లు ఏటికి ఓట్లు తిరుగుతున్నారు వీళ్ళు. పుసిగా ఆడిపోతావు ఈ టైంలో? ఇంటికి పోతున్నా. మీ ఇంటికి పోతున్నావు కరెక్టే. పప్పు గిట్టి ఈ టైంలో పప్పు రాముకొని తింటావా నువ్వేమన్నా? ఉండాలి 2,000 రూపాయల పప్పు గిట్టి ఇచ్చి అందరూ ఓటు అడుగుతున్నా. కాదరా బుసిగా, నాకు ఈ ఊర్లో ఓటు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అంతలో కొంపు ఉంది. ఏలే నాకు ఓటుకి డబ్బులు ఇరా మీరు? గుద్దుతా ఊరాళ్ళందరికి పోయి ఓటుకి డబ్బులు ఇస్తున్నారులే, నా ఓటుకి ఇరా. పప్పు గిత్త వద్దు మనకి. హలో ఆగా, ఆటికి పోతుండే ఎక్కడ పోతున్నా నాకు తెలుసు. నాకు ఇవ్వ డబ్బులు. ఏం డబ్బులయ్యా? నాకు అన్ని తెలుసు. అక్కడ పోతారు, ఇక్కడ పోతారు. నాకు ఓటు లేదా? ఏమన్నా ఓట్లు లేవు ఇంట్లో? ఓట్లు లేవు. 15 ఓట్లు ఉన్నావే. ఎవరికి ఇచ్చావు డబ్బులు? మాకేం ఇవ్వకుండా మేము మనుషులు కాదా? కనీసము కోటగా నాకు డబ్బులు. ఏం డబ్బులయ్యా? ఎందుకు ఇయ్యాల నీకు? నాకు అన్ని తెలుసు. చేయకుంటే నేను ఇంటికాడ వచ్చి కూర్చుంటానా? డబ్బులు అట్లా తిరుగుతావు, ఇట్లా తిరుగు, అందరూ ఇస్తున్నారు. నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నాకు లాస్ట్ కోటగానే. ఎందుకు ఇయ్యాలయ్యా నీ డబ్బులు? ఇయ్యాల నాకే. అసలు ఎందుకు ఇయ్యాలయ్యా నీ డబ్బులు? డబ్బులు ఇయ్యాలా? ఓటు వేస్తాను కాబట్టి. ఓటేస్తే డబ్బులు ఇయ్యాలి, అందరికి ఇస్తున్నారు కదా, నాకెందుకు ఇరు? కనీసం క్వార్టర్ కన్నా ఇయ్యాలి నువ్వు. ఓటు డబ్బులు కావాలండి. సోము సింగ్, ఇక్కడ డబ్బులు పంచుతున్నారు. ఏడున్నావు? దా ఏరా. అమ్మా అమ్మా. సోము సింగ్ ఏమి ఇచ్చి రైట్? సార్ అక్కడ ఒక 2 వ్యక్తులు చాలా అనుమానం కనిపిస్తున్నారు. డౌట్ వచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బు ఉందా లేకుంటే ఏమన్నా ఉందేమని చూసినాను. ఏం లేదు సార్. గుడ్, వెరీ గుడ్. వీడు చూడు నాకే కోటర్ అడుగుతాడు. సార్ ఓటు కోటరా? ఓటు కోటరా సార్? కాదు సార్, ఎవరు సార్ మీరు? నాకు అర్థమే కాదు. మీరు కొడుతున్నారు. ఒక కోట ఇచ్చిపోండి సార్. మీరు కొట్టినా కానీ పర్వాలేదు, కోట ఇచ్చిపోండి సార్. సార్ సార్ సార్. అమ్మా అమ్మా అబ్బా అమ్మా. అందరికి పంచినావా? అయ్యా ఆ వీరా మన పప్పు గిట్టి 2,000 తీసుకున్నాడయ్యా. ఆయన కోటి డబ్బులు కావాలని. వాడిని ఏదో ఒకటి చేయాలన్నా వీరా గారిని. సరే వాడిని తుప్పడి చేసి తప్పుడు కడతాను బా వాడిని. వాడు చాలా ఎక్కువ ఎగస్టాప్ చేస్తున్నాడు వాడు. ఎక్కువైపోయిందేమరా? నా మనిషిని కొట్టి నా మనిషి దగ్గర డబ్బులు పుంజుకొని అంత గుండెకాయలు ఇచ్చినారా నీకు? అది కాదు తాత, ఆ ఓట్లకి డబ్బులు పంచుతున్నాడు, అది తప్పు. మరి నువ్వేమని ఏంటి నువ్వు టమాటి పండ్లు అవి పంచినావురా నువ్వు? అది కాదు తాత, అది అట్లా పంచకూడదు. అరే నాకు పంచకూడదు కానీ అరే ఏడు వాడు పంచకూడదు కదా. గుండెకాయలు నేను వేసింది నా నోటితో విజిల్ రా, అది పోలీస్ విజిల్ అనుకుంటున్నారు. చూడు ఇంకోసారి ఎత్తా. ఏం చేస్తున్నావు టైంకి? సార్ ఏం లేదు సార్, రాత్రిపూట ఎవడో డబ్బులు పంచుతున్నాడని నాకు ఇన్ఫర్మేషన్, అందుకే బయటకు వచ్చాను సార్. సార్ ఏం సార్? ఇరా ఓటు డబ్బులు ఇచ్చుకున్నావు సార్. మామూలు సార్ అట్లా కాదు సార్, వీడే సార్ ఇట్లా పోనీడు అట్లా పోనీడు, ఆ కోర్టు డబ్బులు ఎట్టా సార్? ఫస్ట్ చెప్తాను సార్. మళ్ళీ వస్తాము. మళ్ళీ నువ్వు కనపడినావా సార్ ఎత్తేది వస్తామే నీకే. లేదు సార్, నేనేమంటే రిపబ్లిక్ అనుకున్నావా? అసలు నేను ఎవరికి దొరుకున్నావు?
ఏం సుంకన్న ఈ టైంకి ఏమి? అది ఏం లేదు సార్, వాడు వీరగాడు వాడు ఏమో సంధి ఆ సంధి తిరుగుతున్నాడని చూసేకొచ్చినా సార్. సరే వీరా కథ నేను చూసుకుంటాను. 4 అయింది అయ్యా టైము, ప్రొద్దున్నే పోలింగ్, ఫ్రెష్ గా వస్తూ పా. సరే సార్. వెళ్ళిపో. సరే సార్. వెళ్ళిపో. సేపు అయ్యింది, ఈ ముసలోడు రానే రాలేదు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారా ఏంది నాకేం అర్థమే కావటం లేదు. ఎట్లా బా కాదు పెద్దయ్య, ఇప్పుడు మొత్తం అన్ని ఇంటికి పంచినావా? కంప్లీట్ కదా? ఆ 1,00,000 రూపాయలు ఉండే కదా, ఆ 1,00,000 రూపాయలు అన్ని పంచేసినాను. ఇంకా 50 ఇండ్లు ఉండా ఇంకా 50 ఇండ్లు మిగిలినాయా? మళ్ళా అయ్యో రామా, ఇప్పుడు చూస్తే ఏంది లేవు కాదా? సరే, పొద్దున ఎలక్షన్లు నువ్వు పోయి పడుకొని స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చేసాయి. ఎవరికి డబ్బులు ఇచ్చినావో వాడందరూ వచ్చి ఆడ ఓటేస్తారా నువ్వే చూడాలి. నాకు 2,000 రూపాయలు నీ ఓటుకే నేను గెలిచిన వెంటనే 1,00,000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఇంటికి పో. కాదు ఇప్పుడు నాకేమో నువ్వు ఇంటికి పోవా, ఇంటికి పో. 50 ఇండ్లకు తక్కువ వచ్చినాయి. ఆ 50 ఇండ్లు ఓట్లు నాకే పడాలంటే మా తాతగాడు ఆ 50 ఇండ్లకి డబ్బులు పంచకూడదా? ముసలోడు. అరే భూషే, అయ్యగారు రాత్రి దుడ్లో ఎవరికి ఇచ్చినామో మనం డబ్బులు, అవును కదా, ఇగో ఆ ఓట్లన్నీ మనకే పడాలా. ఆ బాధ్యత నీదే. అవునయ్యగారు, అదే చూసుకోవాలి నువ్వు. చూస్తాం అయ్యగారు. బామర్ది, నువ్వు అవన్నీ డమాకులు అన్ని పూల దాంట్లో అన్ని రెడీ చేసినావా? అదే అంటున్నాను, మనం ఇట్లా గెలిస్తేనే మనం అవన్నీ రెడీ ఉన్నాను. నువ్వు రెడీ చేసి పెట్టాలి నువ్వు. ఈ రోజే మన రాత్రి అందరికి ముట్టించినావు కదా. అయ్యయ్య ఇల్లు తిరిగి అడుగున్నా లేపి కూడా ఇచ్చొచ్చినేనప్పా. కాదు పెద్దయ్య, మంది తీసుకొని ఓట్లు వేసాక రారు. మనం ఇచ్చిన వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని వాడు వస్తేనే ఇట్లా దొడ్డికి చంపు అనే టైపు ఇట్లా అంటా ఉండు. లేదంటే నెల మర్చిపోతారు. అదేం నిజమే, చెంబు పెట్టుకొని ఉండాలా మనం ఎప్పుడు. సార్ అంతా రెడీనా? అంతా ఓకే సార్. ఈవీఎంలు అన్ని వర్క్ చేస్తున్నాయా? అన్నీ బాగుంది సార్. ఓకే, 1 అవర్ లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు సార్. ఏ చిన్న గొడవ అయినా కూడా ఒక ఫోన్ కాల్ చేయండి, 5 minutes లో మీ ముందు ఉంటాను. ఓకే సార్. రైట్ సార్. మనకే చూడండి. అయ్యగారు, లోపల ఎలక్షన్ ఆఫీసర్లు ఉన్నారే, వాళ్ళందరికి మనం బిర్యానీలు పెట్టినాం అనుకో, వాళ్ళు మనకి చూసుకుంటారు. సరే, ఒక్కొక్క ప్లేట్ లోనా 4 ఎగ్ పీసులు లేపి. సరే అయ్యగారు. పెద్దయ్య, బుషిగాడింది మాట అంటే ఆ పోలింగ్ బూత్ లోకి పోయి వస్తున్నాడు. ఇంకా నీకు తెలుదా ఏమి? వాళ్ళ ఎన్నికల ఆఫీసర్లకి బిర్యానీ పెట్టిస్తుండారు. ఆ ముసలోడు లేదా, ఇంకా 4 ఎగ్ పీసులు ఎక్కువ చెప్పిరా, వాడు బాగా తిని మనకే అంటాడు. బిర్యానీతో కొడుతున్నారు. దీని ఇట్లా వెన్ని చూడలే. మనం ఒక బీర్ కూడా ఇప్పిద్దాం ఆఫీసర్ తో. మాటతో పూతకు రాకూడదా మీరు? అది కాదు సార్, వాళ్ళు ఆ పక్క చుట్టూ సార్, ఆ సుంకన్న మీకు లెగ్ పీసులు వేసి బిర్యానీ అంటున్నాడు. అట్లా దానికి కకృతి పడొద్దండి సార్. సార్, బీరు మటన్ బిర్యానీ తెప్పిస్తాను సార్ మీకు. కాదా, మాకు కొంచెం అట్లా సార్. సార్ సార్ మాకు కొంచెం అట్లా. నాకు బీరు తెప్పిస్తారా? అవును సార్. ఇది పోలీస్, ఇది పోలీస్ పోలీస్ ఏందయ్యా, నాకు బీర్ బిర్యానీ తెప్పిస్తాంటారా మీరు? చంబు 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 అందే చంబు చూడు. మరి వాడు ఎంత దరిద్రుడు చూడు. వాడు వాళ్ళ కాళ్ళ మొక్క, ఈ కాళ్ళ మొక్క, కాళ్ళ మొక్క, వంగొంగి మొక్కి కాళ్ళు వాడు ఓట్లు అనుకుంటున్నాడు. వాడు బాబా గెలిచేది నువ్వే. ఏంటో పోలింగ్ బూత్ అనుకున్నారా లేదా చేపల మార్కెట్ అనుకున్నారా? ఈడొచ్చి గలాట్ చేయడం ఏంది? లోన్ వేస్తా ఒక్కొక్కరికి. ఎమ్మెల్యే ఎలక్షన్ అనుకున్నారా అంటే ఏమనుకుంటున్నారు? ఈడొచ్చి ఓట్లు అడుగుతారా? ఎక్కడ? భూషణ్ అయ్యగారు, బర్ర మల్లిగాడు వచ్చినట్లున్నాడు. అవునయ్యగారు. వానికి చెప్పు, మన ఓటు మనకేమని అవునయ్యగారు, చెప్పు చెప్పు చెప్పు. చూడు, వాడు బారా మసాలా గాడు వచ్చేకి లేదు. అప్పుడే చూడు, గోతికాండ నక్కల్లాగా పోయి ఓటు పొప్గిత్తంట పొప్గిత్తి బుద్ధిలే అంతవి. మన డబ్బా చెంపుకి వేయాలి. వాడు రాగి ముద్దు, మన రాగి చెంపుకి ఓటేయాలా? అదే మాట రానండి. రాని బారా
రాత్రి ఇంటికాడ ఇచ్చి వచ్చినాను ఓట్లన్నీ అందుకే పప్పు గిత్తి గుర్తు చూడమంది. మీరు ఇంట్లో పప్పు కింద తెచ్చినారా? దాంతో నా పిల్ల పప్పు రామ్ రామ్ పెట్టా కమ్మ తిన్నా. తిన్నింటే ఉన్న పెదాలతో నక్కున్నా నిన్న. తప్పుగా ఉండాలి మీకే తప్పుగా. లే బార మసాలా లే, రాత్రి రాగి చొమ్ము ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. లే నువ్వు ఓటు మాకేయాలా, వాళ్ళ మాట వినొద్దు. కాదా రాగసొమ్ము నీదేనా అది? అవును. అబ్బబ్బబ్బా ఏమున్నా రాగసొమ్ములో నీళ్ళు తాగుతుంటే ఎంత ఆరోగ్యానికి మంచిది. జడ్జ పుష్టికరమైంది అది నీళ్ళు. తప్పుకుంది. మీరు నాకు ఇడ్లీలు పెట్టించినావా? తప్పుకోకుండా మీకే దోశలు నీ భాస్కర్ తినేది మర్చిపోయినావా? 40,000 దుడ్డే కట్టించుకుంటావు కదా, మర్చిపోతావా? నిన్ను లోపలేస్తే రైలు కూడా మేమే ఖర్చు పెట్టింది. నువ్వు తినేది ఇడ్లీ కదా, దోశలు. ఇప్పుడు నువ్వు యాదానికి వేస్తావు ఓటు. అదే నీదే పప్పు కింద కదా. రాగి చెంబుకు ఓటు పర్లేదనుకో, అదే చెంబుతో నీ నెత్తి బలు కొడతా. నీ రాగి సొమ్మేనా? తప్పుకో. అబ్బా కాదు పెద్దయ్యా, చూడు వాడేంది పెద్దయ్యా అట్లున్నాడు. తిన్నది కూడా మర్చిపోయినాడు, చెంబు కూడా ఉన్నా కూడా మన వాళ్ళందరినీ రమ్మని చెప్పు. మన గుర్తే కదా మీకే వేసింది డబ్బా. తప్పుకోండి మీకే వేసింది. సరే చెంబే కదా. కాదు ఇంకా ఎవరన్నా చెప్పన్నా? అందరికి చెప్తాను. మన వాళ్ళందరికీ చెప్పు, ఆ దోశలు తిన్న వాళ్ళందరికీ అందరు చెప్పండి, అందరు చెప్పండి. అరే బారమల్లి కోటు వేసిన పెద్ద మీరే తప్పుకోన్నట్లు గెలిచేదా? పప్పుకి తిన్నా గర్రం తిరిగింది ఉన్నా. డిన్నర్ బాగా రెడీగా ఉందా? సరే తప్పుకోన్నారు మనమే గెలిచేదా? సరే సరే. అయ్యగారు చూసారా, ఆ నాయనలు కుక్కలకి నట్టి ఆడుకొని తింటున్నారు అయ్యగారు. ఓటు ఓటు అని వా నాయన ఏదో చేయలే అయ్యగారు. వాడు ఊరు పందిరా, వాడు బుద్ధులు పోనీలేదు. వాడు చూడరా, వాడు బుసిగాడు ఎట్లా రెచ్చిపోతున్నాడు. వాడు ఏడేడుదో ముసలాడికి లేని పని చెప్తున్నాడు రా వాడు. కాదా వాళ్ళ పులిబిడ్డ సుంకన్నే నా ఏటుకు ఊరిన కూర్చున్నాడు. మళ్ళీ వీడు బిత్రేగాడు వాడు పక్కనుండేవాడు. మన బుద్ధి చెప్పాలి. చక్కగా మాట్లాడు నువ్వు. ఇష్టం ఎవడైనా ఎలక్షన్ చేద్దరుకో తిక్క తిక్క వేషాలు వేసారంటే నా కొడుకు అవును బొక్కలోకేస్తా. చంపు 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 చంపనా చంపనా డబ్బా 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 మన డబ్బా కుర్తే కదా. పప్పు కాదు డబ్బా ఉంది. అరే బాబు డబ్బా గుర్తుగా ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది సార్. కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది 1 hour కల్లా. మీరు భోజనం చేసేసి వచ్చేసేయండి. సరే సార్ సరే సార్ 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 మీకేమైనా తీసుకురమ్మంటారా? కౌంటింగ్ స్టార్ట్ అయినట్టుంది లోపల. అప్పుడే ఆఫీసర్లు చూసే అప్పుడే చూస్తుండారు. అప్పుడే నాకు తెలిసిపోయింది. దండలు ఇంకా మాలిందే ఇంకా. సరే సరే అయ్యా కొంటిన్యూ స్టార్ట్ అయిందిరా. అవునయ్యా అయింది. ఆ ఎలక్షన్ బూత్ లో నుంచి సార్ వచ్చి మనం చూసి నగినాడయ్యా. మందే విజయం అనేటట్టుంది అయ్యా. అవునారా? అవునయ్యా. మళ్ళీ అదే అవన్నీ డ్రమ్స్ లు అవన్నీ మన పూలదండలు అన్ని రెడీ చేసినావా? బొమ్మర్ది రెడీ చేయి. అయ్యా కాదు వాడు చూడు అయ్యా బయట వచ్చి చెయ్యి ఉన్నాడంట. కాదు వాడంతా బుచ్చిగాడు చెప్పేది డబ్బా కొడుతుంటాడు వాడు. కాదు పెద్దయ్యా, ఇప్పుడు నేను సార్ బిర్యానీ తింటాను ఏమన్నా వెళ్ళా అప్పుడే తెలుసులే ఎవడు గెలిచిందండి. 4 ఎకరాలు బీడు భూమి అమ్మి నిలబడింది. అల్లా టప్ప కాదు అది. తెలుదా ముసలికి డ్రమ్స్ అంట ఏటాడు కాదు, ముచ్చట పడుతుంటారు పని కాదు పెద్దయ్య. మనకి గెలిచిన వెంటనే 2 పొట్టేలు చెప్పి పొట్టేలు దాని కథ అలాదా పెద్దమ్మ తల్లికి నరుకుతా. వాడు నా మనముడు, వాడు గెలుస్తాడని ఏ ముసిముసలు నగలు నగుతుంటారు ముసలాడు. వాడు నా మనవుడు. అరే మంది పోయి ఎలక్షన్ బూత్ పోయి ఏది తెచ్చుకుని రాబోరా. సార్ ఎవరు ముందంజలో ఉన్నారు సార్? ఇక్కడ నుండి పోతావు, నీకేమన్నా కావాలా? బొమ్మరిది బుసిగాడు
వంగి ఇట్లా అట్లా ఆనంద పుష్పాలతో వస్తుండ అంటే మనం మన నిజం గెలిచినట్లే. ఏమరా బుషి మనమేనా గెలిచేది? మనమే గెలుస్తామయ్యా, మనమే గెలుస్తాము. అక్కడ మాత్రం రావద్దన్నారు అయ్యా వాళ్ళు. మనమే గెలిచేది మమ్మది, మనమేనా గెలిచేది? బుసిగాడు పోయి ఏదో సారాలతో మాట్లాడేస్తుంటాడు. నేను పోయి వాడికి ఏం డీల్ చేసి వస్తాను. నువ్వు వీడే ఉంటావా? చూడు నువ్వు ముసలోడు, నువ్వు తట్టుకోలేవు. నేను బయట డీల్ చేసి వస్తా. చూడు ఎట్లా చేస్తా చూడు. మరి సంగ పోయిరా. నమస్తే సార్. సార్ వాడు బుషిగాడు నిన్న మొన్న మిగిలిపోయిన చికెన్ బిర్యానీలు అంటాడు సార్. వాడు మన సార్ సార్ నేను చిల్డ్ బీరు బిర్యానీ తెప్పిస్తాను సార్. ఎవరు సార్ గెలిచేది? నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి సరిపోయింది. లేకుంటే నేను ఈ దరిదాపులో కనిపించావు అనుకో నువ్వు జైలుకే. పస్పా ఏంటి సార్ కర్మ మాకు ఇది? ఏం మనుషులురా మీరు? ముక్కల కోసం కుక్కలు కూడా ఎట్లా కొట్లాడుతున్నారు? ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకు మీరు? ఓటీ ముగిసింది, 10 రోజులు కంప్లీట్ అయ్యాయి. 20,000 మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంద్రావతి సుంకన్న గెలుపొందారు. సార్ ఏం సార్ మీరు ఎట్లా వస్తాయి మంచి కానీ ఓట్లు? పోటాపోటీగా రాత్రి మొదలు కష్టపడి 4 ఎకరాలు అమ్మి పోటీ చేసింది. నేను రీకౌంటింగ్ పెడతా. అడుగు ఇంకా గట్టిగా అడుగు. కాదయ్యా, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనుకుంటున్నావు? వచ్చినాయి, దగ్గర వచ్చినాయి. ఆ మంచిగా 2 ఎక్కువ వచ్చినాయి. రీకౌంటింగ్ పెట్టండి. వచ్చింది ఒక ఓటు, మరి దాని రీకౌంటింగ్ కాదురా, ఇంతకీ నువ్వనే చేసినావా? ఒక ఓటా? అది పెద్దయ్యా, ఒక్క ఓటు ఎట్లా పడింది? కనీసం నా పిల్లం ఓటు అన్నా పడాలా. లేదనుకో దాని తల్లిదండ్రులు కూడా నేనే మేపుతున్నా కదా 3 పూట్ల. మొత్తం కనీసం ఆ 3 ఓట్లనే నాకు పడాలి కదా పెద్దయ్యా. ఒక్క ఓటు ఏంది? కాదు ఒక డౌట్, ఇంతకీ నువ్వు ఎవరికి ఓటు వేసిందే నేను, నన్నే అనుమానిస్తావేం రా నువ్వు? నువ్వు ఓటు ఎవరికి వేసినావు రా? నీదే వేసుకో, చూసుకో. నీ పోతారు ఇద్దరు మూడు. నాకు బాగా గుర్తు, నా ఓటు నేనే వేసుకున్నాను కదా. ఈ ముసలోడు అన్న ఎవరు వేసిండాలి కదా. అమ్మా ఇది సంగతి అనమాట. ఓడిపోయేదానికి నన్ను ఇడిచిపెట్టి పోయి ఆపకోరికి దండేస్తున్నాడంటే, ఒరే ముసలాడా నా కొబ్బ ముచ్చినావరా? అడికైన దున్నపోతులు లేపి తండించుకున్నట్టు నా జీవితం ఇట్లయింది ఎదురా. నా ఇంట్లో 3 ఓట్లు మళ్ళా ఆ ముసలోడు ఓటన్నా పడిందంటే అదిలే, నా ఒక్క ఓటే పడింది ఎదురా. ఈ ముసలాడు ఊరినే ఉన్నాను ఎమ్మెల్యే చెయ్యి అని ఊరికినే ఉన్న 4 ఎకరాలు బీడు పడిన భూమి 2 పొట్టేళ్ళు ఉంటాడు. ఇంత బాధ నేను ఎట్లా రా తట్టుకునేది? ముసలోడు నాతో ఉన్నవన్నీ అనిపించి ఆ ఒక్క ఓటు ఎవరిదంటే నన్ను అనుమానిస్తావా అని గెలిచిన ఎమ్మెల్యేకి నా డబ్బులతో కొన్న దండేస్తున్నాడే. ఇంతకన్నా ఘోరం నేను తట్టుకోలేదు అయినా. అవ్వా ఆ వీరా ఓడిపోతే మా దగ్గరికి వచ్చావేమే? మనకేం వచ్చేయాలని ఉద్దేశం కాదురా బుసి. ప్రతి ఇంటింటికి ఓటు అడిగేకి, డబ్బులు పంచేకి, సన్న పని పెద్ద పని అంతా పోయినాను రా. పక్కలో నేను నన్ను కనీసం నా ఓటు కూడా అడుగుడు రా వాడు. తీసుకో నువ్వు ఇంతని కూడా నాకు ఇయ్యలేదు రా వాడు. ముందు 4 ఎకరాలు ఉండే పుట్టుకోసి అది కూడా పాయా. ఇంక ఏముందని వాడితో ఉండాలి రా నేను. సర్లే బాయ్,
బర మసాలాగా రాలే బయటికి రాలే రాలే బయటికి రాలే ఏం అరుస్తున్నా ఇంట్లో కాడికి వచ్చి ఊరిపించి కుక్కరిసినట్టు అరుస్తున్నా ఇంట్లో కాడ. మర్యాద చెప్తున్నా 40,000 రూపాయలు దోశల బిల్లు కట్టినా తర్వాత నీకు బేలు నేను ఇప్పించిన 30,000 పెట్టి నీ ఓట్లు కూడా ఇచ్చిన నాకు ఒక్క ఓటు పడలేదు ఇది నువ్వు డబ్బులు వేయలే ఫస్ట్ నీకు డబ్బులు తింటా సంచిలోకి అన్ని తిన్నారు ఇంటి వెళ్ళే డబ్బులే కాదయా ఓటు వేసినా మేము పొందాకిస్తారా నీకే ఎప్పుడు కేసినావులే ఓటు నీకే చొమ్ము గుర్తుకేసినా నేను నా ఓటుకి వేసినోడైతే ఆ పక్కడు గెలిచినోడు డిన్నర్ పెడితేనే పోయి పంది తిన్నట్టు తింటావులే నువ్వు మాకు ఎవరికైతే తింటామా ఓటు రాగి చెంబులో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటాయని డబ్బులు తీసుకొని డబ్బులేనే ఓటు వేసామా అయిపోయింది నువ్వు వీడొచ్చే ఇంట్లో ముందర వచ్చేది నువ్వు నాకు ఓటు అయిపోయినా బాధ లేదు గెలిచిన ఎమ్మెల్యే డిన్నర్ ఇస్తున్నాడంటే పోయి లపక్ అని తింటావా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏమన్నది మాకు ఎండ పట్టుకొని ఏంది లేదు నువ్వు డబ్బులు వేయాలా ఓడిపోయినోడు ఇంట్లో ఉండిపోయి నువ్వు డబ్బులు వేయాలా పిచ్చి పట్టి సార్ వచ్చినాడు మళ్ళా డబ్బులు అడుగుతున్నాడు అయ్యయ్యో వీరాగాడు సంకనాకి పోయినాడు సంకనాకి పోయినాడే విరాజుడురా ఎమ్మెల్యేగా ఓడి సంకనాకి నాడురా విరాజుడురా ఎమ్మెల్యేగా ఓడి సంకనాకి నాడురా విరాజుడురా కన్న బలం ఉన్నోడు గుండె ధైర్యం లేనోడు కన్న బలం ఉన్నోడు గుండె ధైర్యం లేనోడు గెలవలేక ఓడినాడు విరాగాడు చూడరా భూమి అంతా అమ్మినాడు డబ్బంతా పోయినాది భూమి అంతా అమ్మినాడు డబ్బంతా పోయినాది సంకనాకి పోయినాడు విరాగాడు చూడరా చూడురా ఎమ్మెల్యేగా ఓడి సంకనాకి నాడురా కళ తప్పినోడురా శని పట్టినోడురా ఒప్పగిట్టి దెబ్బకు చంబే ముఖలైపోయిందిరా కళ తప్పినోడు శని పట్టినోడు ఒప్పగిట్టి దెబ్బకే చంబు త్వట పంచలయ్యిందిరా కదిలిపోవుచున్నాడు శని పట్టిన వీరగాడు ఏ ఊరికి ఏ ప్రాంతము చేరినో విరాగాడు చూడురా ఎమ్మెల్యేగా ఓడి సంకనాకి పోయినాడురా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఎమ్మెల్యే వెబ్ సిరీస్ మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి అంతేగాని ఎవరిని కించపరచడానికి కాదు ఒకరిని ఉద్దేశించి అయితే కాదు ఫ్రెండ్స్ ఈ సీరియస్ మీ అందరినీ బాగా నవ్విస్తుంది అనుకుంటాం దీంట్లో యాక్ట్ చేయడానికి చాలా మంది కొత్త వాళ్ళని అయితే పిలిచేసినాం అనమాట అందరూ వచ్చి మనకి చాలా సపోర్ట్ చేసినారు అన్న కానీ మన బుషి కానీ రామకృష్ణ అన్న కానీ తర్వాత మనకి కొంతవరకు వెనక నుంచి సపోర్ట్ చేసిన మన కిష్టాన్ని ఆడున్నారో తెలియదు రానా ఈ వెబ్ సిరీస్ కి బ్యాక్గ్రౌండ్ లో ఉండి మాకు కార్లు కావాల్సినప్పుడల్లా కార్లు తీసుకొని వస్తూ మాకు ఫుల్ సపోర్ట్ చేసినారు ఈ వెబ్ సిరీస్ కి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికి మరిన్ని వీడియోస్ తీస్తూనే ఉంటాం ఇప్పుడు ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరందరూ కూడా మీ ఓటుని ఉపయోగించుకోండి ఓటింగ్ శాతాన్ని పెంచండి అలాగే ఫ్రెండ్స్ మా వీడియోస్ని కూడా చూసి 10 మందితో పంచుకోండి